నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు జ్యోతిక. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. అగ్నిమాపక శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 20 లక్షలతో కోటిలింగాల దేవస్థానానికి స్వాగత ద్వారం. భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జల సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తేవాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. కూటమి ప్రభుత్వంలో రోడ్ల విప్లవం తెచ్చాం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేయడమే జలధార. రాజవోలు గ్రామంలో ఎమ్మెల్యే గోరంట్ల పర్యటన. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక విపత్తు స్పందన శాఖను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పొరుగు రాష్ట్రాల్లో విపత్తులు సంభవించినప్పుడు వారికి సాయం చేసిన చరిత్ర ఏపీకి ఉందని గుర్తు చేశారు. అగ్నిమాపక శాఖ ఆధునికీకరణ కోసం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 33.25 కోట్లతో కొనుగోలు చేసిన అత్యాధునిక వాహనాలు, బోట్లు, ఇతర రక్షణ పరికరాలను రాజధాని అమరావతి పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో జెండా ఊపి ప్రారంభించారు. సీఎం మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. రాజధాని అమరావతితో పాటు ప్రధాన నగరాల్లో అత్యంత ఎత్తైన భవనాలు నిర్మాణం జరుగుతోంది. వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ ఆధునిక పరికరాలు సమకూర్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని శాఖను బలోపేతం చేయాలి అని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగరపూడి అనిత, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పి వెంకటరమణ పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు ఫ్లాగ్ ఆఫ్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ముందుగా క్విక్ రెస్పాన్స్ వాహనాలు అవి ముందుకు కదులుతూ ఉన్నాయి. 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు ఈ సందర్భంగా తీసుకోవటం జరిగింది. అలాగే 25 అడ్వాన్స్డ్ వాటర్ టెండర్స్ అవి వెనుకనే ఫాలో అవుతూ ఉన్నాయి. 25 అడ్వాన్స్డ్ వాటర్ టెండర్స్ ఇప్పుడే వాటి యొక్క ప్రదర్శన కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 50 ఇన్ఫ్లాటబుల్ రబ్బర్ బోట్స్, 30 బిఎస్హెడ్ కంప్రెసర్స్ ఇవన్నీ కూడా కొనుగోలు చేయడం జరిగింది. 33.25 కోట్ల విలువైన వాహనాలన్నీ కూడా ఇప్పుడు తీసుకోవటం జరిగింది. ఆధునికీకరణ కోసం 50%, విస్తరణ కోసం 30%, రాష్ట్ర నిర్దిష్ట అవసరాల కోసం 15%, శిక్షణ కోసం 5% నిధులను కేటాయించి ఈ వాహనాలను ప్రమాదాల నుంచి కాపాడటం కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దూరంగా మువ్వన్నెల జెండా ఆకాశంలోకి ఎగురుతూ ఉంది. అలాగే 3 రంగుల గాలి బుడగలు ఆకాశంలో స్వేచ్ఛా విహారం చేస్తూ ఉన్నాయి. ఎలాంటి ప్రమాదం వచ్చినా మేము అప్రమత్తంగా ఉంటాం, అనుక్షణం ప్రాణాలు కాపాడుతామంటూ సంసిద్ధంగా ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఎస్ సార్ అంటూ మరి వాటి యొక్క ఈ నెల 12వ తేదీన రాజమహేంద్రవరంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గౌతమి జీవకారుణ్య సంఘం సహా పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు నిర్వహిస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. స్థానిక కోటిలింగాల రేవులో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర దేవస్థానానికి వెళ్లేందుకు 20 లక్షల రూపాయలతో నిర్మాణం చేయనున్న స్వాగత ద్వారం నిర్మాణానికి ఆలయ కమిటీ చైర్మన్ కొయ్యల రమణ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో భూమి పూజ నిర్వహించి కొబ్బరికాయ కొట్టారు. ఆదిరెడ్డితో పాటు గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్, పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, పందిరి మహాదేవుడు, సత్రం చైర్మన్ రెడ్డి మణేశ్వరరావు, జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రి శ్రీనివాసరావు, తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్ నున్నా కృష్ణ తదితరులు హాజరయ్యారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ చైర్మన్ కొయ్యల రమణ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ స్వాగత ద్వారాన్ని నిర్మాణం చేస్తున్నామన్నారు. 2 నెలల్లో పనులు పూర్తయ్యేలా కార్యాచరణ చేస్తామని తెలిపారు. 9 కోట్లతో దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ నందివాడ దినేష్ కుమార్, టీడీపీ నాయకులు బొడ్డిగ రవి, మల్లా వెంకట్రావు,
కరగాని వేణు, జవ్వాది మురళీకృష్ణ, జనసేన నాయకులు బైవిడి ప్రసాద్, గుండం శ్యామ్ సుందర్, ఇతర నాయకులు పడాల శ్రీను, బొరుసు శ్రీనివాస్, ఏడిద వెంకటేష్, ఈఓఆర్ లక్ష్మీబాయి, ఆలయ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. కొయ్యల రమణ గారు కానీ, వారి యొక్క డైరెక్టర్లు కానీ, ఈఓ గారు కానీ, ఈ యొక్క వార్డులో ఉన్న ఇన్ఛార్జిగా సోదరులు దినేష్ గారు కానీ సమిష్టిగా ఇక్కడ ఒక ఆర్చ్ నిర్మాణం చేయాలి, సుమారు 20 లక్షల విలువతోటి ఆ యొక్క పవిత్రమైన దేవాలయం యొక్క చరిత్రని ప్రతిబింబించే విధంగా ఈ ఆర్చ్లోని తెలియచేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని అన్నప్పుడు నా వంతుగా శాసనసభ్యుడిగా నా సహకారం అందిస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. తరువాతన ఈరోజుని అధికారికంగా ఈ చేసే కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా చక్కగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ మంచి కార్యక్రమం తీసుకున్నారు. మనస్ఫూర్తిగా ఆ కమిటీ చైర్మన్ గారికి, సభ్యులకి అభినందనలు తెలియచేస్తూ త్వరగతిన ఆ కార్యక్రమాన్ని ఆర్చ్ ఏదైతే 2 నెలల్లో పూర్తి చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇందాకే ఆర్చ్ యొక్క డయాగ్రామ్ కూడా చూపించారు. డిజైన్ చాలా అందంగా ఉంది, చాలా గొప్పగా ఉంది, కడుపు నిండుగా ఉంది. ఈ యొక్క డిజైన్ కూడా చూస్తే మన యొక్క చరిత్రని ప్రతిబింబించే విధంగా చేసిన ఈ యొక్క డిజైన్ ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, అలాగే మా కోట్లింగేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్, నిజాయితీపరుడు, మంచి వ్యక్తి మా కొయ్యల రమణ మా సోదరుడు సమక్షంలో చక్కటి ఆర్చ్ ఎప్పటి నుంచి ఇది సుమారుగా 14-15 సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నాం తప్ప జరగడం లేదు. అటువంటి ఆర్చ్ని ఇక్కడ నిర్మించడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా శాసనసభ్యులకి రాజమండ్రి ప్రజల తరఫున, పర్టికులర్గా కోట్లింగేశ్వర స్వామి భక్తులు, శివభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పుష్కరాల పనులు కూడా త్వరితగతిన ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలని చెప్పి వారిని కోరుకుంటూ, అలాగే ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు కొయ్యల రమణ చేతుల మీదుగా గుడి అభివృద్ధికి, అలాగే పందిరి మహాదేవుడి సత్రం అభివృద్ధికి కూడా సహకరించాలి. మరి అలాగే టింబర్ మర్చెంట్స్ కల్పవర్తక సోదరులు ఇంకా చాలామంది వీటికి సంబంధించినటువంటి వాళ్ళందరూ రావడం సంతోషకరం. వాళ్ళని కూడా అభినందిస్తూ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించమని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, అలాగే రాజమండ్రి ప్రజలు, కోట్లింగాలపేట దేవస్థానం చైర్మన్గా మా కోట్లింగాలపేట మా డైరెక్టర్లు, కూటమి డైరెక్టర్లు అందరూ కలిపి మేము ఈ ఫస్ట్లో మేము ప్రమాణ స్వీకారం రోజున ఈ ఆర్చి కడతామని చెప్పి మా డైరెక్టర్లు మేము ప్రమాణ స్వీకారం చేసాం. అలాగే దాతలు ఎంతమంది ముందుకు వస్తే అంతమంది, ఒకవేళ మిగిలినవన్నీ మేమే వేసుకుని ఈ ఆర్చిని 20 లక్షల వరకు పూర్తి చేసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈ కోట్లింగాలపేట ప్రజల సహకారంతో, అలాగే కర్లర్తి వ్యాపారస్తులు, ఈ వార్డు దినేష్ గారు వీళ్ళందరి సహకారంతో, అలాగే శివభక్తులు అందరూ సహకారంతో మేము ఎదరికెళ్ళి ఆర్చి ఓపెనింగ్ రోజున, శంకుస్థాపన రోజున ఇంత బాగా చేసాం. ఆర్చి ఓపెనింగ్ రోజున ఇంకా బాగా చేయాలని మా అర్చకులు, మా ఈఓ గారు, ఇండోమెంట్ తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు. నీరు ఎక్కడ ఉంటే అక్కడే అభివృద్ధి ఉంటుంది. ప్రజల జీవన స్థితిగతులు మెరుగవడానికి గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార వంటి నదులే ఆధారం. నీటి వనరులను కాపాడుకోవాల్సిన పెద్ద సవాల్ మన ముందు ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు గ్రామీణ త్రాగునీటి సరఫరా వ్యవస్థలు, జలవనరుల స్థిరత్వంపై కృష్ణా జిల్లా కానూరులో నిర్వహించిన ఒకరోజు కార్యశాల ఆయన ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. క్రమంగా తగ్గుతున్న భూగర్భ జలాలను కాపాడుకోవాలి, దీనిపై ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావాలి అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఏజెన్సీలో వాటర్ షెడ్ పునరుద్ధరిస్తాం. ఏజెన్సీ గిరిశిఖర ప్రాంతంలో వేసవిలో నీటి సమస్య తీర్చేందుకు వాటర్ షెడ్ పునరుద్ధరించే ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని నీటి కొరత తీర్చేందుకు సంరక్షణ చర్యలను యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఇందులో ప్రజా భాగస్వామ్యం అవసరం. జలమే జీవం, జీవమే జలం,
సంరక్షణకు మూలం అన్న చైతన్య అందరిలో రావాలన్నారు. కార్యశాలలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య, ఏపీఎస్ఐ ఆర్డి కమిషనర్ ముత్యాల రాజు, అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Wholeheartedly welcome to all the dignitaries for convening here to do workshop on source sustainability of surface and groundwater sources. My heartfelt namaskars to you all. My heartfelt namaskars to Special Chief Secretary Panchayat Raj and Rural Development Sri Shashibhushan Kumar ji, Dr. P. Krishnaya garu, Chairman Andhra Pradesh Pollution Control Board, Sri Mutyal Raj garu, Commissioner AP State Institute of Rural Development and Panchayat Raj, and Sri Nishant Kumar ji, the trailblazer to develop a sustainable water source, the Collector District Magistrate of Annamaya District, who pivoted the project Jaladhara in a chronically drought-prone area, Annamaya District through convergent and basin-based water conservation, and made the district record in the groundwater rise of 8.59 meters in 5 months, revival of 962 minor irrigation tanks, and recharge of 20,000 defunct bowels, and had a combined economic impact across various sectors of rural and urban economy. On this occasion, I would like to extend my heartfelt congratulations, and as you have become the trailblazer to all of us, Sri Nishant Kumar ji, we wholeheartedly congratulate you. And I also extend my warm greetings and sincere appreciation to all other dignitaries, domain experts, scientists and professors from National Environmental Engineering Research Institute, National Institute of Hydrology, IIT Tirupati, Andhra University, National Ground Water Department and State Ground Water Department, and state government officials from various departments, and all esteemed participants present in this workshop. కూటమి ప్రభుత్వ హయాంలో రోడ్లకు పునర్వైభవం తెచ్చామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించి పలు రోడ్ల నాణ్యత ప్రమాణాలు పరిశీలించారు. ఉండ్రాజవరం గ్రామంలో 4 కోట్ల R&B నిధులతో నూతనంగా నిర్మించిన 1.2 కిలోమీటర్ల ప్రధాన సీసీ రహదారిని ఆయన స్వయంగా పరిశీలించారు. రోడ్డు నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన అనంతరం మంత్రి దుర్గేష్ స్వయంగా ఆ రోడ్డుపై నడుస్తూ గ్రామస్తులతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ నుండి స్థానికంగా కొలువైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వరకు బైక్పై ప్రయాణించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల ఆశీస్సులతో మంత్రిని అయ్యానని, వారి సహకారంతో రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి, విస్తరణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. స్థానిక కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవడమే జలధార ముఖ్య ఉద్దేశమని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాజువోలు గ్రామంలో జలధార కార్యక్రమంలో భాగంగా చెరువు వద్ద చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అని కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 6వ తేదీ నుండి జూలై 14 వరకు 100 రోజుల పాటు జలధార కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో గల సాగునీటి చెరువుల మరమ్మతులు చేయటం, నీటి సామర్థ్యం పెంచేందుకు పూడిక తీయటం, చెరువుల ద్వారా వెళ్లే కాల్వలు శుభ్రం చేయటం, వర్షపు నీరు వృధా కాకుండా చెరువుల్లోకి మళ్లించటం వంటి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. అలాగే చెరువు గట్టుపై మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తామని, వీటన్నిటి ద్వారా భూగర్భ జలాలు సామర్థ్యాన్ని పెంపుదల చేస్తామన్నారు. రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, ఎంపీడీఓ సునీల్, ఆమ్స్ట్రాంగ్, నిమ్మలపూడి రాజకృష్ణ, వల్లూరి చెంచురాజు, కురుకూరి కిషోర్, మామిడిశెట్టి సువర్ణకుమారి, ఏపీఓ అన్నపూర్ణ, వల్లూరి శ్రీరామ్ చౌదరి, గాలి వెంకటేశ్వరరావు, ముచ్చాల రామారావు తదితరులు పాల్గొన్నారు. పోయిందండి అక్కడ కూర మొత్తం బయట పడేది కూడా ఏమని చెప్పాను కనెక్టింగ్ సార్ 3 ఎకరాల సీరు అనేది చాలా ఆక్రమ గట్ట లేదండి, చాలా శుభ్రంగా ఉంటుంది. 65 ఎకరాలు లేదండి, ఆయకట్ట 65 ఎకరాలు ఏమి పడవలేదండి. 2 పంటలకి సరిపోతుంది. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి, స్థాపయామి. తటాకస్య జలదేవతాభ్యో నమః. ధూపమాగ్రాం శ్రీరామ్ గారు పక్కన బంగారం అక్కడ పెట్టండి. జలదేవతాభ్యో నమః. అది కూర పోయిందని అది మన పెద్ద కూర పోయిందండి అక్కడ కూర మొత్తం బయట పడేది కూడా ఏమని చెప్పాను కనెక్టింగ్ సార్ 3 ఎకరాల సీరు అనేది చాలా ఆక్రమ గట్ట లేదండి, చాలా శుభ్రంగా ఉంటుంది. 65 ఎకరాలు లేదండి, ఆయకట్ట 65 ఎకరాలు ఏమి పడవలేదండి. 2 పంటలకి సరిపోతుంది. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి, స్థాపయామి. తటాకస్య జలదేవతాభ్యో నమః. ధూపమాగ్రాం శ్రీరామ్ గారు పక్కన బంగారం అక్కడ పెట్టండి. జలదేవతాభ్యో నమః. ఉద్యోగ కుటుంబ బాధ్యతలతో నిరంతరం ఒత్తిడికి లోనవుతున్న మహిళా ఉద్యోగులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయాధికారి, సేవా సంస్థ అధ్యక్షురాలు గంధం సునీత సూచించారు. జిల్లా న్యాయాధికారి సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల కోసం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. గంధం సునీత మాట్లాడుతూ మహిళలు ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను సమతుల్యం చేస్తూ మానసిక, శారీరక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, దీని ప్రభావం ఆరోగ్యంపై పడే అవకాశం ఉందని తెలిపారు. ఏడాది కనీసం ఒక్కసారి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించుకోవటం ద్వారా మన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు. జిఎస్ఎల్ వైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరంలో 13 రకాల వైద్య సలహాలు, పరీక్షలు అందిస్తున్నామన్నారు. డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్వి ప్రసాద్, ప్రముఖ వైద్యులు తరుణ్ గోగినేని, ఇతర వైద్యులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
డిసీజెస్ అయితే వచ్చే అవకాశం ఉంది. షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, క్యాన్సర్ లాంటివి ఇలాంటివన్నీ కూడా జెనెటికల్గా వచ్చే అవకాశం ఉంది. అది మీ మదర్కి అవ్వచ్చు, ఫాదర్కి అవ్వచ్చు, లేదా ఎవరికైనా అవ్వచ్చు. మీ మేనత్త వాళ్ళు అవ్వచ్చు, మీ అమ్మమ్మ వాళ్ళు అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. మీ ఫ్యామిలీ హిస్టరీ అనేది యూ ప్లీజ్ బెటర్ నో ది ఫ్యామిలీ హిస్టరీ ఫస్ట్ చూసుకుని 40 years అబవ్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎవరి ఇయర్ కాకపోయినా మనకి ఏదైనా ఎక్స్రేస్ అవి ఉంటాయి, మనకి హెల్త్ అప్సెట్ అవుతుంది అనుకునే అపోహ ఉంటే అట్లీస్ట్ ఇయర్లీ కాకపోయినా 3 yearsకి ఒకసారి అయినా కానీ 2 yearsకి ఒకసారి అయినా మినిమంగా టెస్టులు చేయించుకుంటే మనకి ఏంటంటే సో దట్ వీ కెన్ వర్క్ బెటర్. నేను రీసెంట్గానే క్యాంప్ పెట్టేసాము. రీసెంట్గానే ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవాలి కూడా. అంటే ఏదో ఉంది అని కాదు, అట్లీస్ట్ ఏంటి అనేది మన గురించి మనకైనా తెలుస్తుంది. అవర్ బాడీ ఈజ్ అవర్ అసెట్. దాన్ని కాపాడుకోకపోతే మనం సర్వీసెస్ ఏం చేస్తాం? ఖచ్చితంగా చేయాల్సిందే. అట్లీస్ట్ మెంటల్ పీస్ కూడా సేమ్ ఉండాలి. మనం ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎలా అనుకుంటాం, మెంటల్గా కూడా మన మైండ్ 2027లో జరగబోయే గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులపైన అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారనే తప్ప క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. 2027లో గోదావరికి జరిగే మహాపుష్కరాలకు సంబంధించిన గత ఏడాది కాలంగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారని తప్ప పనులు మాత్రం ఎక్కడా ముందుకు కదిలిన పరిస్థితి కనిపించడం లేదు. పనులు కదలాలంటే నిధులు కేటాయింపు జరగాలని, నిధుల కేటాయింపుకు సంబంధించి కూడా ఎక్కడా ఒక్క అడుగు కూడా ముందుకు పడిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు 3 రకాలుగా పనులని విభజించాలని ఆదేశించినట్లుగా తెలియవచ్చిందని, అవి శాశ్వత నిర్మాణాలకు సంబంధించినవి, పుష్కరాల ఏర్పాటుకు సంబంధించినవి, పుష్కరాల వసతులకు సంబంధించినవిగా విభజించాల్సి ఉందన్నారు. కాబట్టి తక్షణమే పుష్కరానికి సంబంధించిన పనులపై జిల్లా అధికార యంత్రాంగం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. మేము సిపిఎం పార్టీగా జిల్లా అధికారులని, ప్రజాప్రతినిధుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. పుష్కర పనులకు సంబంధించి నగరంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, పూర్వపు రాజమండ్రి నగర కార్పొరేటర్లు లేదా దాని మీద అవగాహన వ్యక్తులు, సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటితోని ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించండి. అఖిలపక్ష సమావేశంలో వచ్చేటువంటి సూచనల్ని, సలహాలని పరిగణలోకి తీసుకుని వాటి ఆధారంగా పనులు ప్రారంభించండి తక్షణం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అధికారులు మొత్తం, జిల్లా అధికారులు మొత్తం కొత్త అధికారులు వచ్చున్నారు. గత పుష్కరాల్లో పనిచేసినటువంటి అనుభవం అధికారులు కూడా ప్రస్తుతం ఎవరికి కనిపించట్లేదు. ఆ రీత్యా అవగాహన కూడా లేకపోవడంతో పనులు ప్రారంభం కావట్లేదు. కాబట్టి తక్షణమే పుష్కరాలకు సంబంధించి పనుల మీద జిల్లా అధికార యంత్రాంగం అఖిలపక్ష సమావేశం నిర్వహించని కోరుతా ఉన్నాం. మీరు నిర్వహిస్తే ఆ రకమైన అభిప్రాయాన్ని క్రోడీకరించుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. లేదంటే మేమే బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా, పౌర సమాజంగా నగరంలో గత 3 పుష్కరాలకు సంబంధించి వాటిలో జరిగిన పనుల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులందరినీ పిలిచి మేమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆధునిక భారత జాతిపిత జ్యోతిబా పూలే ద్విశత దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 11వ తేదీన సామాజిక విప్లవం పేరిట రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు నయనాల కృష్ణరావు చెప్పారు. శనివారం సాయంత్రం 4 గంటలకు గోదావరి గట్టున ఉన్న పూలే అంబేద్కర్ భవన్ లో జరగనున్న ఈ సదస్సులో ప్రధాన వక్తగా బీసీ రిజర్వేషన్ల సిఫార్సు యోధుడు బీపీ మండల్ యాదవ్ మానవడు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సురాజ్ యాదవ్ హాజరు కానున్నారని ఆయన తెలిపారు. బుధవారం పూలే అంబేద్కర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో నయనాల కృష్ణారావు మాట్లాడుతూ భారతదేశంలో సామాజిక విప్లవం అంశంపై ప్రొఫెసర్ సురాజ్ యాదవ్, పూలే సిద్ధాంతం, వర్తమాన పరిస్థితులకు అన్వయింపు అంశాలపై తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు, కులం దాని నిర్మాణం కూల్చివేత అంశంపై సీనియర్ జర్నలిస్టులు మలసాని శ్రీనివాస్ ప్రసంగించారు. ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరవుతారని చెప్పారు. మాజీ కార్పొరేటర్
మొకమాటి సత్యనారాయణ, బుట్ట వీరబాబు, బుడ్డిగ రవి, పుచ్చల రామకృష్ణ, బుడ్డిగ గోపాలకృష్ణ పాల్గొన్నారు. పూలే గారి యొక్క 199వ జయంతి రేపు ఏప్రిల్ 11న రానుంది. మరి 100 సంవత్సరాలకు మనం లేము, 200 సంవత్సరాలకు మనం ఉండము, 300 సంవత్సరాలకు మనం ఉండము, 200 సంవత్సరాలు ద్విశత జయంతి చేసేటటువంటి అదృష్టం మనకు కలిగింది. కాబట్టి ఈ దేశంలో ఉన్న బహుజనులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పండగలా చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పూలే సామాజిక చైతన్య వేదిక రాజమండ్రిలో ఉన్నటువంటి వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుల సంఘాలు ప్లస్ అనేక సంఘాలను కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా 1 సంవత్సరం పాటు ఈ ద్విశత జయంతి కార్యక్రమాలని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అలాగే ప్రభుత్వాన్ని కూడా ఈ ద్విశత జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. అందుచేత ఏప్రిల్ 11 తొలి రోజున సాయంత్రం 4 గంటలకి ఇదే పూలే అంబేద్కర్ భవన్లో రాష్ట్ర స్థాయి సెమినార్ని కండక్ట్ చేస్తున్నాం. ఈ సెమినార్కి భారతదేశంలో ఆర్టికల్ 340 ప్రకారం బీసీల కోసం వేసినటువంటి కమిషన్కి అధ్యక్షత వహించినటువంటి బీపీ మండల్ గారు, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి, మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క మనుమడు స్వరాజ్ మండల్ గారు, ప్రొఫెసర్ గారు కీనోట్ స్పీకర్ కింద ఈ సెమినార్కి అటెండ్ అవుతున్నారు. అలాగే పద్మశాలి ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు, కవి, రచయిత బిఎస్ రాములు గారు కూడా, ఆయన బీసీ కమిషన్ చైర్మన్ చేశారు తెలంగాణలో, ఆయన కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కాబట్టి మన పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ జిల్లాలో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ద్వారా వాళ్ళ జీవితాలను సర్వతోముఖాభివృద్ధి చెందడానికి మీరు కృషి చేయాలని, మీకోసం మీరు పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు గుర్తు చేస్తూ తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అగ్నిమాపక శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 20 లక్షలతో కోటిలింగాల దేవస్థానానికి స్వాగత ద్వారం, భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జల సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తేవాలి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. కూటమి ప్రభుత్వంలో రోడ్ల విప్లవం తెచ్చాం, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేయడమే జలధార, రాజవోలు గ్రామంలో ఎమ్మెల్యే గోరంట్ల పర్యటన. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.